దొంగే దొంగ అన్నట్లుంది జూరాల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు. జూరాల ప్రాజెక్టు గేట్ల రోపులు తెగిపోయినాయని, ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ అసత్య ప్రచారానికి పూనుకున్నది. నిజానికి ప్రాజెక్టుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు విడుదల చేయగలమని సూపరింటెండెంట్ ఇంజనీర్ రహీముద్దీన్ తెలిపారు. ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియ. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల మరమ్మతుల విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జూరాల గేట్ల రోపులకు మరమ్మతులు అవసరమని 2018లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళగా 2021 దాకా నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. చివరకు 11 కోట్లు మంజూరు చేసిన 2023 వరకు మరమ్మతుల పనులు చేపట్టలేదు. పనులు అప్పగించిన కాంట్రాక్టర్ డబ్బులు దండుకున్నాడు. కానీ కనీసం సగం పనులు కూడా చేయలేదు. కమిషన్ల సర్కార్ నడిపిన బీఆర్ఎస్ పాలనలో ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? ఇలా బీఆర్ఎస్ చేతగానితనం వల్ల మరమ్మతులకు నోచుకోని జూరాల గేట్ల రూపులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేపడుతుంది. ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళే కాంగ్రెస్ పై నిందలు వేస్తుండడం విడ్డూరం.